సెకండ్స్ అది. అట్లా ఎవరికి నేను చేయలే. మేము అందరం ఎంప్లాయీస్, ఎవరి మీద మనకి వాళ్ళ సాఫ్ట్వేర్లు. ఇప్పుడు నా దానికైనా నా సేల్స్ డిపార్ట్మెంట్కి చూడరు కావచ్చు, తక్కువ కొన్నిట్లలో ఎంఎన్స్లో చూస్తారు. వాళ్ళ దాంట్లో కంపల్సరీ సాఫ్ట్వేర్ అది కంపల్సరీ కావాలి. అది కావాలి కాబట్టి అన్న ఆబ్జెక్షన్ వాళ్ళకి కావాలి కాబట్టి ఏమన్నా అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనోడు మన వాళ్ళు ఎవరు చేయలే. ఓనర్ ఫోన్ చేస్తే ఓనర్ వచ్చాడు, ఓనర్ పంపించండి, ఇద్దరిని పంపించిన తర్వాత అక్కడ ఉన్నాం. ఏమైంది ఎట్లయింది అంటే వాళ్ళకి చెప్పినాం, ఇట్లా వచ్చింది అనుకుని భయం అవుతుంది అని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చినాం. వచ్చి మీద ఫస్ట్ ఫ్లోర్లో లేపినాం. లేవలే వాళ్ళు ఆమె ముస్లామే లేచింది. లేస్తే రాజా ఆమె వాళ్ళ రూమ్ దగ్గరికి డోర్ పెట్టుకుని పడుకున్నారు వాళ్ళు లేవలే. మరి ఆమె గుడిలోకి వెళ్ళి దాని తర్వాత ఇక ఆమె అటు పోయి ఇటు రాలే అన్న, మళ్ళీ ఇటు రాలేదు. కానీ ఒక్కటి చెప్పు ఇంత అయింది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షన్ కాదు, మేము పొద్దున 5 గంటల దాకా మేము మేలుకొని ఉన్నాం, 5:30 6 గంటల దాకా మేలుకొని ఉన్నాం. మేము పడుకోలే. అదే రూమ్లో ఒకటే రూమ్లో మా తమ్ముడు కూడా చిన్న నైట్ 5 ఒకటే రూమ్లో పడుకున్నాం. మాకు ఇంత చీమ శబ్దం కూడా రాలే. మేము రూమ్లోకి వచ్చినాక కూడా రాలేదు అసలు. పర్సెప్షన్ ఇప్పుడు ఇది ఇట్లా ఇండొచ్చు కదా, లేక ఇది ఇట్లా ఎండొచ్చు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది. ఆ పర్సెప్షన్ కంటే చూసిన కంటే ఎవడు ఏం చెప్పలేడు అన్న, నిజంగా చెప్తున్నా. ఆమె మీరు గమనించండి, ఆమెకి ఏమి మెంటల్గా ఏమైనా ఉండొచ్చు, ఏమో ఫోబియా లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఆడామె అలా క్లాస్ చెప్పేసి ఎవరు రా అంటే పైన ఏమైనా తాళం వేసిందంట, పైన ఏమైనా జరిగిండొచ్చు కదా. ఒక ఫోబియా ఉంటే ఆమె గొల్లం పెట్టదు కదా. ఒకవేళ అనుకుందాం ఫోబియా మీద కూడా గుల్లలు పెట్టొచ్చిందంట, అన్ని పెట్టొచ్చింది. అవి అక్క వాళ్ళు కూడా పెట్టింది. అన్ని గుల్లాలు పెట్టేసి ఇది వచ్చి కూడా గుల్లం కాదు. ఇప్పుడు ఫస్ట్ లోపల పోయింది, అంత టెన్షన్లో కూడా గుల్లం ఎందుకు పెట్టాలి? ఫస్ట్ లోపల పోయింది, మళ్ళీ గుల్లం తీసలేదు. మళ్ళీ నీకేమో హెల్ప్ మీ అని చెప్పేసి అన్నది. హెల్ప్ మీ అన్న తర్వాత నీ గేట్ కాడ నుంచి ఓకే స్టే ఇన్సైడ్ అని చెప్పిన. ఆమె అంతగానం ప్రొటెక్షన్ కావాలనుకుంటే లోపలనే ఉండేది, రాబోతుండే. పోనీ ఎన్నిసార్లు చూసి ఉండొచ్చు నువ్వు ఆమెని ఇప్పటివరకు? 2 టైమ్స్ చూసినాను. ఇంకా రాత్రి అట్లా ఉరికిపోయినావు? నువ్వేనా ఉరికింది? నేను బయటికి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నల్స్ రావు, మనకి సిగ్నల్స్ రావు. ఇట్లా చూసుకుంటా మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే నేను అటు వెళ్ళిపోయాను అన్నట్టు. అలాగే నైట్ టైమే కదా, వాకింగ్ అయితే తిన్నాం, తినుకుంటా సినిమా చూసినాం, అయిపోయింది. అట్లా వాకింగ్కి వెళ్ళి అక్కడనే చాలాసేపు అయింది, 76 minutes కాల్ మాట్లాడుకున్నాం అందరం ఫ్రెండ్స్. మేము నలుగురు, నేను ఇంకొక ఇద్దరు, ఒక 6 members అట్లా ఫోన్ మాట్లాడుకొని అక్కడనే ఉండే గ్రౌండ్ దగ్గర. నేను అక్కడ స్టార్ట్ అయినా, అటు సైడ్ నుంచి స్టార్ట్ అయినా. అప్పటి నుంచే సౌండ్ వస్తుంది మీద, సౌండ్ లే అని చెప్పేసి. అంటే ఏం సౌండ్ వచ్చింది? టప్ డోర్ కొట్టినట్టు, లేకపోతే నార్మల్ ఎట్లా అంటే అన్నప్పుడు మనం డాన్స్ చేస్తాం కదా, డాన్స్ చేసినప్పుడు చెప్పులు వేసుకుంటే సౌండ్ ఎట్లా వస్తుంది అట్లనే. ఏమైనా అరుపులు వినిపించినాయి? అరుపులు ఏమి వినిపించలే, ఆమె నాకు జస్ట్ స్టెప్స్, ఆమె స్టెప్స్ దిగుతున్నట్టున్నాను మేబీ. ఇట్లా అరుపులు ఏమి వినిపించలే. ఆమె మీదకి వెళ్ళి కిందికి వచ్చింది. కిందికి ఇక్కడికి నాకు అక్కడ నుంచి వస్తుంటేనే సౌండ్ వస్తుంది. నేనేమనుకున్నా మీద అంకుల్ స్టే ఇస్తాడు అన్నట్టు. అంకుల్ కూడా ఇవ్వడు, మధ్యవర్తి ఎవరు స్టే ఇస్తారు. అదే ఈ ఓనరు కమర్షియల్గా వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. కమర్షియల్గా కాదు, 2nd 3rd floor కదా, స్టే. అదే స్టే అంతే, స్టే అంట. అది కూడా ఎక్కువ ఫ్యామిలీసే ఉంటాయి. ఆ ఫ్యామిలీకి స్టే ఇచ్చేసినాడు. ఇస్తే అది వాళ్ళు అప్పుడప్పుడు మాకు ఇంతకుముందు కూడా డ్యాన్స్ అవి వేసుకున్నారు. అట్లనే మేము నార్మల్గా అనుకున్నాం. తర్వాత ఇక అదే నార్మల్గా అనుకుని ఇంతకుముందు కూడా ఒకసారి వస్తే చాలామంది ఎగిరిండే, ఆడవాళ్ళు చాలామంది ఎగిరిండు, డ్యాన్స్ బాగా వేసిండు. నైట్ అంతా డిస్టర్బెన్స్ అయ్యింది. అయితే కాలనీ వాళ్ళు అప్పుడు ఒకసారి కంప్లైంట్ చేసి మాకు డిస్టర్బెన్స్ అయింది. కానీ మేము అర్థం చేసుకుంటాం, చెల్లు ఉంటాం, వాళ్ళు అర్థం ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటే అంకుల్ వచ్చి ఆ రోజు సరే అట్లాంటివి ఏమి ఇవ్వండి లేండి, 1 year అగ్రిమెంట్ ఉంది, నా అగ్రిమెంట్ అయిపోయినాక చేస్తాను, లేకపోతే నేను పాజిటివ్ అమౌంట్ కట్టాలి అని చెప్పేసి అంకుల్ అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నేను ఇక అదే సౌండ్ అని అదే మైండ్లో ఉంటుంది కదా, ఇంతకుముందుకు ఒక 2-3 సార్లు అయింది. ఇక అదే సౌండ్ కావచ్చు మనం అనుకుంటాం. మనం వేరే నార్మల్గా ఉన్నదంటే ఫ్యామిలీ ఉన్నదంటే మనం అనుకోవచ్చు. మీద సౌండ్లు ఇలా పడుతున్నాయి, లైట్లే అని అనుకున్నాం. ఇట్లా వచ్చేవరకు ఇంక అక్కడనే ఉన్నా, ఆ కార్ దగ్గర నాకు ఇంక హెవీగా వినబడుతుంది. హెవీగా వినబడుతుంటే నువ్వు ఈడదాకా చిన్న గేట్ దాకా వచ్చినట్టున్నావు కదా, ఈడదాకా వచ్చిన ఫస్ట్ చిన్న గేట్ కాడికి వచ్చిన, పెద్ద గేట్ కాడికి వచ్చిన. ఫస్ట్ నాకు
అట్లా వచ్చేది అవపడుతుంది సేమ్ అన్ని ఎట్లా వస్తున్నాడో దెబ్బకి వచ్చింది నేను వచ్చేసి డైరెక్ట్ నాకు అవపడుతుంది. నేను నార్మల్గా మనం న్యూడ్ ఉంటాం మనం నార్మల్గా అనుకుంటాం, బ్రౌన్ కలర్ పాయింట్ వేసుకున్నా కావచ్చు వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ అన్నం తింటుంటే ఆమె నా డోర్ కొట్టు కెన్ ఐ సిట్ ఇయర్ అని చెప్పేసి అని అన్నాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతాయి కదా, కూర్చోరా అని అడుగుండే. అంటే యూ కెన్ అని చెప్పిన తర్వాత కూర్చున్నది. కూర్చొని ఇక నేను అట్లనే ఏమన్నా వస్తుంది కావచ్చు, నైట్ ఏమైనా బుకింగ్ కార్ బుకింగ్స్ ఉంటాయి, క్యాబ్ కూడా వస్తుందంటే వచ్చింది కావచ్చు అని వస్తున్నది కావచ్చు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు డైరెక్ట్ నేను అప్పుడు కూడా న్యూడని అనుకోలేదు. ఇది డెడ్ బాడీ. ఈ చీర ఇది ఎవరి క్లాత్స్? అవును. మళ్ళీ మార్నింగ్ ఆమె బాడీ తీసాక తీసుకొచ్చి ఈడ వేసారు వాళ్ళ పేరెంట్స్. ఓకే, అంటే ఈ వచ్చేటప్పుడు అమ్మాయి తీసుకురాలేదు? ఏం తీసుకురాలి, ఆ శారీ ఒకటి, అది కూడా టెంపుల్ లోకి వెళ్ళి ఆ శారీ తీసుకొని వచ్చాయి. టెంపుల్ లో నుంచి శారీ తీసుకొని వచ్చినప్పుడు అది స్టాచ్యూ కూడా వచ్చింది, అమ్మవారి స్టాచ్యూ కూడా తీసుకొని వచ్చింది. అమ్మవారి స్టాచ్యూ అంటే ఆ శారీ అమ్మవారికి కట్టిన శారీ అయింటే అమ్మవారు శారీ రెండు కలిపి వాళ్ళకి నందంగా దుంకేసేది అనమాట. ఈ శారీ మళ్ళీ ఇక్కడనే ఉంది. అది మనం ఆ శారీ వల్లనే అమ్మని కనబెట్టగలిగినాం. అంటే అమ్మవారి టెంపుల్ లోకి వెళ్ళి ఇక్కడ మేము మార్నింగ్ వచ్చాం. మేము బాడీ ఇప్పుడు బాడీ ఎక్కడ తేలింది? బాడీ ఇక్కడ మన అక్కడ వైట్ కలర్ బాటిల్ ఉన్నదా? ఓకే, ఇక్కడ వైట్ బాటిల్ ప్లేస్ లో కరెక్ట్ అదే సర్కిల్ లో ఆమె నించొని ఉంది. ఓకే, బాడీ ఎట్లుంది? నించొనే ఉంది. బాడీ కింద కాళ్ళు కింద బ్లాక్ కలర్ మట్టి అనేది ఉంటది కదా, అది పట్టేసుకుంది. అయితే మా అంటే 5 hours అవుతుంది కదా ఆమెని అల్ల లోపలికి వెళ్ళినాక 5 hours. ఓన్లీ హెడ్ ఒకటి ఇది ఒకటే కనిపిస్తుంది, ఒకటే పోర్షన్ కనిపించింది. అలా అయితే ఆ కట్టెలతోని మామూలుగా అది బాడీగా కాదా లేకపోతే ముంజకాయ అనుకొని ముంజకాయతో కొడితే ఇట్లా జుట్టు అనేది ఎగిరిందని చెప్పేసి చెప్తున్నారు ఈడున్నోళ్ళు. సో ఇప్పుడు ఆ రాత్రి దగ్గర 2-2:30 టైం లోపల ఆ టైంలో గేట్స్ ఓపెన్ ఉంటాయా? అవి గేట్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. ఓన్లీ ఒక పర్సన్ వాకింగ్ చేయనీకి అని చెప్పేసి దీని మీదకి పెట్టేశారు. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకరు ఎక్కుతూనే ఉంటారు, ఒకరు ఉంటూనే ఉంటారు డైలీ టైం. సో దీని గురించి మీకేమైనా తెలుసా బ్రదర్? యాక్చువల్ గా ఈ అమ్మాయి గురించి మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది ఇక్కడ గణేష్ నగర్లోనే ఉంటాను. లేదు జస్ట్ మొన్న మీడియా వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ని మాట్లాడండి అని అంటే వాళ్ళ మదర్ కొంచెం సీరియస్ గా మాకేం తెలియదు అన్నట్టు కొంచెం గట్టిగా షటప్ అని చెప్పేసి ఏమేమో గలీజ్గా మాట్లాడేసి కిటికీలకెళ్ళి మాట్లాడుతుంది కానీ ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడలేకపోతుంది. మీరు పోయిరా ఇంటి దగ్గరికి దాని తెల్లారి మేము మళ్ళీ అన్న వాళ్ళు ఇట్లే మీడియా అన్న వాళ్ళు వచ్చినుండే అన్న వాళ్ళతో వెళ్ళాను. నేను వెళ్ళి డోర్ కొట్టి ఇట్లా మీడియా వచ్చింది ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి అని అంటే ఆమె డోర్ కూడా మొత్తం ఓపెన్ కూడా చేయలేదు. కొంచెం ఓపెన్ చేసి ఆమె ఐస్ తోని చూసేసి డోర్ వేసేసుకుని విండోస్ లోకి మాట్లాడుతుందని బయటికి అయితే వస్తలేదు వాళ్ళ మదర్. అంటే కూతురు తప్పిపోయిందనో లేదా కూతురు చచ్చిపోయిందని చెప్పేసి కొంచెం కూడా బాధ లేదు ఆమెకి? ఏమి అనేది ఏమి లేదు. వాళ్ళ ఇంట్లో మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కానీ వాళ్ళ ఫాదర్ అయితే బయటికి వెళ్ళలేదు. కింద ఉన్న కింద ఉన్న వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ లోపల ఉన్నాడు అని, కానీ వాళ్ళైతే ఏం చెప్పలే. అంటే బ్రదర్ నువ్వేమనుకుంటున్నావు దీని వెనక? అంటే నీకేమైనా ఒక ఐడియా? ఇప్పుడు మనం ప్రతి మనిషి ఒక పర్సెప్షన్ ఉంటది, అరే ఇది ఇట్లా అయిండొచ్చు కదా, ఆమెకి పీడకలలు వడ్డాయని చెప్పిందంట వాళ్ళ మదర్. సంథింగ్ ఇంకా మళ్ళీ ఏమో కొందరు ఒక్కొక్కరు లీగా చెప్పేస్తున్నారు. దీన్ని ఒక 3 parts లా చెప్పారు. ఇప్పుడు అంటే ఏమేమి 3 parts అంటే నీకు తెలిసిన పార్ట్స్ ఏమేమి? ఒకటేమో ఫస్ట్ వాళ్ళ మదర్ ఇట్లా పీడకలలు వచ్చినాయని చెప్పేసి ఎవరినో ముగ్గురిని ఇతరులు ఇప్పిద్దామని చెప్పి పిలిపించింది. వాళ్ళు బట్టలు ఇప్పమన్నారు అని చెప్పేసి అన్నారు. కొందరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏమనలేకపోతున్నాం మేము. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పిన తర్వాత బట్టలు ఇప్పేసి ఆడ నుంచి ఈడ దాకా పరిగెత్తుకొని రావడానికి ఏమన్నా? ఒక గల్లీలో వాళ్ళ ఇంటి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు. పెంట్ హౌస్ వాళ్ళిద్దరు 2 ఫ్లోర్లు లీజ్ కి తీసుకున్నారంట. ఫస్ట్ ఫ్లోర్ లో 1 year నుంచి వాళ్ళ సంథింగ్ ఫ్యామిలీ ఉంటుందంట. వాళ్ళ డోర్ కొడితే వాళ్ళ అత్త ఉండి ఆమె డోర్ తీయలేదంట. ఆమె పోయి భయపడి మళ్ళీ కింద బ్యాచిలర్స్ రూమ్ కి వెళ్ళిందంట. బ్యాచిలర్స్ రూమ్ కి వెళ్ళి అంటే ఇప్పుడు వైట్ కలర్ ఒక ఆయన బండిని వేసుకొని టూర్కి వచ్చాడు చూసినాం, ఆయనతో కూడా మాట్లాడినాం. ఆయననేమో బయట నుంచి కాల్ మాట్లాడినంట. అల్లితే ఆమె డోర్ కొట్టగానే బ్యాచిలర్ వాళ్ళు డోర్ తీసారంట. ఇంట్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పక్కన వెనకాల వాళ్ళ ఇంటి వెనక గల్లీలో కూడా అలచల్ చేసేదంట. పక్కన బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటది. ఆ బిల్డింగ్ లో కూడా అలచల్ చేసేసి మళ్ళీ ఆడ నుంచి గల్లీలు చుట్టూ తిరగలేదంట, గోడలు దుంకేసి చేసిందంట. ఆమె ఏం చేసినా ఆమె హైట్ అంతా లేదు కదా బ్రదర్, గోడలు దుంకేంత హైట్ అలా ఇంటికాడ గోడలు లేదు. ఇంచుమించు నా హైట్ లెక్క ఆ గోడలే దుంకి చేసింది అని చెప్పేసి ఆడ వాళ్ళ ఇంటికి ఉన్న కెమెరాలు చూసారంట. కానీ వాళ్ళ ఇంటికాడ ఉన్న కెమెరా రికార్డులు కొన్ని బయటికి వెళ్ళినాయి. దీని లోపల నీకు అనిపించింది ఏమన్నా చేతబడి లాంటిది? ఏమన్నా చేతబడి లాగానే ఉంది. వాళ్ళ ఇంట్లో నిమ్మకాయలు అనిపించినాయి అని చెప్పారు. నిమ్మకాయలు, ఒట్టి మిరపకాయలు,
ఇంకా ఏమంటారు దొడ్డుప్పు కనిపించిందంట. నిమ్మకాయలు, దొడ్డుప్పు, మిరపకాయలు ఈ 3 కనిపించినాయి అని చెప్పారు ఓకే. బయటికి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే మంత్రగాళ్ళని పిలిచిర్రు అని చెప్పేసి ఏదేదో ఏమో చెప్పిర్రు. మళ్ళీ అవును. అదేదో తెలవదు. మళ్ళీ ఇంకోటి అజయ్, అజయ్ అని చెప్పేసి మొత్తుకుందని చెప్పేసి ఆమె ఇప్పుడు చనిపోయే ముందు అజయ్, అజయ్ అని చెప్పేసి మొత్తుకుందంట. ఎవరు చెప్పినారు ఈ విషయం? అజయ్ అని చెప్పేసి ఆయన ఇంటికాడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అజయ్, అజయ్ అని చెప్పి మొత్తుకుందని. ఇంకో పార్ట్ ఏం తెలుసు నీకు? ఇంకోటేందంటే ఆమె నగ్నంగా వచ్చేది గదా! అది ముంగలూరుకొచ్చినోడేమో చేసిండు అనని ఫస్ట్ అన్నారు. కానీ అది కాదని చెప్పేసి తర్వాతకి అంటున్నారు. ముంగటికొచ్చినోడు ఎవడో ఆ రోడ్ నుంచి అట్లా ఉరికిపోయిండు భయపడి. అవును. వాడు ఇటొచ్చేసిండు. ఈమెనేమో ఇట్లా లోపటికొచ్చి అక్కడికొచ్చేసి ఆమె ఫస్ట్ ఆడు ఏమంటారు ఆమెకి భయమైపోయి కట్ట కిందకెళ్ళి ఉరికింది. ఆమెకేమైందో ఒకటేసారిగా టెంపుల్‌లోకెళ్ళింది. ఆమె ఇంకేం చేద్దాం అనుకుందో అమ్మవారికి తెలవాలి, ఆమెకి తెలవాలి. అమావాస్య తెల్లారి ఇది ఏంది స్టోరీ. ఈ అమాస తెల్లారి అయింది కాబట్టి ఏదో క్షుద్ర పూజలు లాంటివి ఉంటాయని నువ్వు ఆమెకి అనుకుంటున్నావా? ఆమె గూడా అమావాస్యకి పుట్టిందని జెప్పేసి ఆళ్ళ పేరెంట్స్ అన్నారంట. అమావాస్య రోజు పుట్టింది అని. ఏమో బ్రదర్ మనకి గూడా అంత దెలవదు. ఇగ పబ్లిక్ అంటే ఇప్పుడు 10 మంది 10 తీర్లు అనుకుంటారు గానీ, ఆళ్ళ మదర్ ఉండి ఒకటి క్లారిటీ ఇచ్చేసి ఆళ్ళ మదర్ మాట్లాడిందనుకో, మనందరికీ గూడా ఒక క్లారిటీ అనేది వస్తది. ఆళ్ళ మదర్ మాట్లాడిన దాకా మనకేం క్లారిటీ రాదు. ఇప్పుడు వాళ్ళ మదర్ ఎళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఎళ్ళిపోయిందా? ఇక్కడి నుంచి ఖాళీ చేసేసి ఎళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆళ్ళ మదర్ అయితేనే మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. ఆళ్ళ మదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనకేదైనా తెలుస్తది. లేదు అని అంటామంటే ఇంకా 10 మంది పత్తిలో చెప్పేసి మాది ఇష్యూ పెద్దగా చేస్తుర్రు గానీ ఇదైతే అయిపోతలేదు. కన్‌ఫ్యూజింగ్ చేస్తారంటున్నావు. యెస్. ఇది కన్‌ఫ్యూజింగ్‌లోనే ఉంది. కానీ ఆళ్ళ మదర్ ఒకటే క్లారిటీ ఇష్యూ ఇచ్చేసిందనుకో, ఇది ఈడికి ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే ఆళ్ళ అమ్మ మాట్లాడి, ఆళ్ళ ఫాదర్ అన్నా మాట్లాడితేనే మనకేదైనా క్లారిటీ వస్తది. సరే ఇది ఆత్మహత్య అనుకుంటున్నావా? మర్డర్ అనుకుంటున్నావా? ఇది ఆత్మహత్యనే బ్రదర్. ఇది మర్డర్ అయితే కాదు. ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మాకు ఇప్పటివరకైతే ఎప్పుడు అట్లా కాలే. ఆళ్ళది ఇట్లా దుంకుతా అంటే మేము తిట్టేస్తాం దీనిపైన ఏమన్నా అయ్యుంటే. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే ఈడ నుంచి ఆ కార్నర్‌కి అక్కడి సైడ్ నడుచుకొని పోదామని అనుకున్నదేమో అని నేను ఆమె అట్లనే ఎళ్ళినో లేకపోతే ఎట్లెళ్ళిందో తెలవదు. కానీ ఆమె అయితే స్టాండింగ్‌లోనే ఉంది. మార్నింగ్ ఆమె బాడీ తీసేటప్పుడు గూడా ఎయిర్ పట్టుకునే బయటికి తీసుకొనొచ్చారు. ఇక్కడున్న వాళ్ళు గూడా. ఆమె ఎట్లున్న స్టాచ్యూ అట్లనే నించొనే ఉంది. ఆమె ఇట్లా బాడీ ఎటు కదలలే. ఆమె నించొనే ఉంది అల్ల. బాడీ అయితే వాటర్‌లో. అప్పుడేమన్నా ఒంటిపైన డ్రెస్ ఉందా? అప్పుడు గూడా ఒంటి పైన డ్రెస్ లేదు. బయటికి తీసుకొచ్చినాక ఒకటి చున్నీయో సంథింగ్ ఏదో క్లాత్ అనేది బయటికి బాడీ ఎవరికీ కనిపియకుండా తీశారు. సో చూసినారు కదండీ. సో ఇక్కడ ఇంకొంతమంది బ్రదర్స్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బేసిక్‌గా ఏంటంటే వీళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు? చూడ్డానికి అందరు చిన్నోళ్ళే వీళ్ళు. కాకపోతే ఏందంటే ఇక్కడ రెగ్యులర్‌గా వచ్చేటట్టు ఉంది. సో ఇక్కడకు రెగ్యులర్‌గా వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. చిన్న లేక్ ఉంది అండ్ మంచి వాతావరణం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇట్లాంటిది జరగడం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. ఏంది? అంటే ఇదేదైతే జరిగిందో నేనేమనుకుంటున్నా అంటే ఆమె ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చింది ఆమె. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటున్నా నేనైతే. వాళ్ళ మమ్మీ అయినా సంథింగ్ అంటే బట్టలు లేకుండా వచ్చింది కదా, మళ్ళా విగ్రహాన్ని పట్టుకొని దూకింది. ఆ విగ్రహం కనబడలే అంట, అమ్మాయి ఒక్క ఆమెనే కనబడ్డదంట. సో ఇదేనా నీ అబ్జర్వేషన్ ఇంకేమన్నా ఉందా? నైట్ ఒక వీడియో చూసిన, వీడియోలో బట్టలు లేకుండా నగ్నంగా వచ్చి గుడిలోకి పోయి గుడి నుంచి ఇటే వచ్చింది డైరెక్ట్. అంతే. ఒక ఆయన ఏమో ఇట్లా ఫోన్ ఆమెను చూసి భయపడి ఇట్లకెళ్ళి ఇటు పోయిండు. ఉమ్. సో అంతే నీ అబ్జర్వేషన్ లో ఇది నువ్వేమనుకుంటున్నావు? ఇది ఏమై ఉండొచ్చు? హత్యనా ఆత్మహత్యనా? సూసైడ్ అనుకుంటున్నా. సూసైడ్ అనుకుంటున్నావు. ఎందుకంటే సూసైడ్ చేసుకునేది ఉంటే గనుక అక్కడ నీళ్లునే అక్కడ పోతారు కానీ ఇక్కడ మరి ఆమె ఏంటంటే అట్లకెళ్ళి వచ్చింది, ఓకే అటు నుంచి వచ్చింది. అటు నుంచి వచ్చింది, ఇక్కడికి దుంకాలి, అటు నుంచి వచ్చి ఇడికెళ్ళి అవతల దుంకింది ఆడ. ఓకే ఈ రైలింగ్ పై నుంచి వచ్చింది అంటున్నావా? ఈ రైలింగ్ పైన నుంచి అది అట్లకెళ్ళి నడుచుకుంటూ ఆడ నుంచి ఇట్లా అని వచ్చి అవతల దుంకింది. ఇక్కడికి వెళ్ళి దుంకలే, అటు నుంచి నడుచుకుంటూ వచ్చింది అక్కడికి. ఓకే అదే ఈ రాళ్ల పై నుంచి నడుచుకుంటూ వచ్చింది అంటున్నావా? సో ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రాళ్ళు ఏదైతే రాళ్ళు ఏదైతే స్లోప్ ఉంది కదా, ర్యాంప్ అంటారు. సో ఈ ర్యాంప్ పై నుంచి నడుచుకొని వచ్చి ప్రమాదవశాత్తు పడిందా? ఎందుకంటే అంత దూరంలో ఉంది అని అంటున్నారు. ఇది వాటర్ ఇంకా ఫ్లోటింగ్ కాదు, ఏం కాదు, బురద ఉంది. అంటే ఒక ఊబి టైప్, దీని లోపల కాలు పెడితే లోపల గుంజేస్తుంది. సో డెడ్ బాడీ కూడా తీసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. స్టాండింగ్ పొజిషన్ లో ఉంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ప్రమాదవశాత్తు పడిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? సో దీన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. జస్ట్ పాపం తను ఏదో ఏ రకమైన ట్రామాలో ఉందో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకి. కొంతమంది అంటున్నారు ఏంటంటే అమావాస్య తెల్లారి కాబట్టి ఆమెకు పీడకలలు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక క్షుద్ర పూజలు ఏవైతే చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో నిమ్మకాయలు, దొడ్డుప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కనిపించినాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ అమ్మకైతే ఇంత కూడా కూతురు
పోయిందనో కూతురు చనిపోయిందనో బాధ లేదు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రఫ్గా మాట్లాడేసేసి చెడ్డ మాటలు మాట్లాడిందని ప్రత్యక్ష సాక్షులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏ రకంగా ముగింపు వస్తుంది ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చేసేసి ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది అని చెప్పేసి, ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది, ఇదే చీరది. ఒకళ్ళు ఇదే చీర కనుక అక్కడి నుంచి తీసుకొని వచ్చినుంటే ఎందుకు కట్టుకోలేదు, అదొక క్వశ్చన్. సో ఇక్కడ ఇంకా ఆమె బట్టలు ఉన్న ఇవి కూడా ఆమె బట్టలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏంటి, ఇది ఎవరు, ఈ బట్టలు ఇక్కడ ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వేశారు? సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దీంట్లో తెలిసేది ఏంటంటే ఈ చీర అమ్మవారి దగ్గర నుంచి ఆమె తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ అది కప్పుకోవడానికి తీసుకొని వచ్చిండొచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు కప్పుకోలేదు? ఇది ఒక $1 million క్వశ్చన్ అన్నమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా రేజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ రోజు మన ముందు ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి 4 పోలీస్ పీపుల్ వచ్చారు. వచ్చి ఇంటి ఓనర్ నరసింహులు గారు కూడా వచ్చినారు. వచ్చేసేసి ఇంట్లో ఇన్ని రోజులు కనిపించిన నరసింహులు గారు ఈ రోజు కనిపించినారు పోలీస్ వాళ్ళతోటి. సీసీటీవీకి సంబంధించిన అన్ని మానిటర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సిన పోలీసులు దగ్గర 3.5 గంటలు ఆ రూమ్ లోనే కూర్చొని మన ముందే బయటికి వెళ్ళారు. ఆ ఫుటేజెస్ కూడా చూపిస్తాను మీకు. నేను నరసింహులు గారితో మాట్లాడాను కూడా. సో ఆయన ఇది నాకే పెద్దగా చిత్రంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మర్డర్ మిస్టరీ అనేటిదో, లేకపోతే ఇది సూసైడా, లేకపోతే ఇది మన పరువు హత్యనా, లేకపోతే క్షుద్ర పూజలకు సంబంధించిన బలి లాంటిది ఏమన్నా ఉందా? ఇట్లాంటి ఎన్నో వింటున్నాం. ఇది ఏ రకంగా, ఏ కోణంలో, ఇది ఎక్కడ టర్న్ తీసుకుంటుందో అని చెప్పేసి మనం వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియోస్.